చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ప్రభువు సృష్టించిన మనము, దేవుని జనాంగముగా ఉన్న మనము ఒకటి గమనించాలి. ఈరోజు వేదనలతో, బాధలతో, ఎంతో ఇబ్బందులతో కృంగిపోయి మన యొక్క హృదయాన్ని కృంగుదలకి అప్పగించుకోవడం ఎంతో మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మరి వేదనలు ఉంటాయి కదండి, వేదన చెందకూడదా అంటే అట్లని రాదు. వేదనతో కృంగిపోకూడదు, కానీ వేదన నిండిన హృదయముతో ప్రభువుని అడగాలి. ఏ వేదనతో మనం బాధపడుతున్నామో ఆ వేదన ప్రభు సన్నిధానములో మనము కుమ్మరించాలి. అది ఏ సమస్య అయినా కానివ్వండి, ప్రతి ఒక్క వేదన కలిగించే ప్రతి విధమైన సమస్యల గురించి మనము దేవుని సన్నిధానములో మన వేదనని కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము గమనిస్తూ ఉంటే వేదనలో మనుషులు మనల్ని దూరపరుస్తారేమో, కానీ మనం వేదనలో ఉన్నప్పుడు మన వేదన చూసి మనల్ని దూరపరుస్తారేమో, కానీ అనేకమైన మాటలు మనల్ని అంటూ నిందిస్తా, అవమానిస్తా, అపహేళన చేస్తా, నవ్వుకుంటా, అనేక విధముగా బాధ పెడతా మనల్ని దూరపరుస్తారేమో, కానీ దేవుడు వేదనలో ఉన్న వారిని హత్తుకుంటాడండి. వేదనలో ఉన్న వారిని ప్రభువు హత్తుకుంటాడు. ఈరోజు వేదనతో కృంగిపోయి ఉపవాసములో నా పరిస్థితి ఏంటి, నా దిక్కేంటి, ఈ సమస్యని నువ్వే తీర్చు ప్రభు అనేసి ఎంతమంది అయితే ఎదురు చూస్తా ఉన్నారో వారిని ప్రభు ఖచ్చితంగా హత్తుకుంటాడు. ఈరోజు మనుషులు నిన్ను దూరము చేసి మాట్లాడినా కానీ వేదనతో ఉన్న నిన్ను మాత్రము ప్రభు ఎల్లప్పుడూ హత్తుకొని ఉంటాడు, అంటి పెట్టుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటది. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారు వేదనతో మీ హృదయాలని దేవునికి అత్యంత దగ్గరగా తీసుకొస్తున్నారేమో. ఆయన మీకు ఆసన్నుడు, మీ ప్రతి ఒక్క సమస్యని తొలగించడానికి ఆయన అర్హుడు. ప్రియ దైవ జనాంగమా, నలిగిన మనస్సుతో మనం ఇక్కడికి వచ్చి ఉంటే, వేదనలతో మనం ఇక్కడికి వచ్చి ఉంటే, కార్య సఫలత కోసము ఈ సన్నిధానములో ఈ మాటలు వింటా ఉంటే ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడు. ఆయన వాక్యము తెలియపరుస్తుంది కదా, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నీ హృదయాన్ని నా అనుకున్న వారే ముక్కలు ముక్కలుగా చేసి అనేకమైన మాటలు మాట్లాడుకున్నప్పటికీ ఆయన నీ హృదయాన్ని, నీ యొక్క పగిలిపోయిన, కృంగిపోయిన, నీ వేదన కలిగిన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. సుమా, ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నలిగిన మనస్సుతో, నా కన్నీళ్ళు రాత్రంతా దుప్పటితో తడిచిపోతా ఉన్నాయండి, అలాంటి బాధతో నేను బ్రతుకుతున్నాను అనేసి నలిగిన మనస్సుతో నీవుంటే నీ వేదన ఆయనకి అత్యంత దగ్గరగా దేవుని సన్నిధానంలో కుమ్మరించు. ఆయన ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి నిన్ను రక్షిస్తాడు. ప్రియ దైవ జనాంగమా, మనం చూస్తూ ఉంటే సౌలు దావీదును చంపాలని తరుముతా ఉన్నప్పుడు, సౌలు దావీదును చంపాలని
వెదికిస్తున్న